అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో హైటెన్షన్ నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇవాళ కలెక్టరేట్లో మత్స్యకారుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇక ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వేరే రోజు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇవాళే కలెక్టర్లతో భేటీ అవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు మత్స్యకారులను. ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజేపేటలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు రాజేపేట గ్రామస్తులతో మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ఈ గ్రామస్తుల రిప్రజెంటేషన్ మేరకు అంటే మాకు ముందుగా కొంచెం ముందే సమాచారం ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసి పోస్ట్పోన్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. సో ఈ రిప్రజెంటేషన్ కూడా మేడం గారికి నోటీసులు పెట్టి చెప్పడం జరుగుతుందని చెప్పి సమాచారం తెలియజేస్తాం. మేడం గారి పర్యటన ఉందని నిన్న ఈవినింగ్ నేను తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. అయితే కొంచెం ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే మా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటాం, మా లీడర్స్ అందరూ కూడా చెప్పుకుంటాం అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రిక్వెస్ట్ ఏమో ఇప్పుడు మాకు ఇవ్వడం జరిగింది. నాకు ఎస్ఐ గారు కూడా ఇవ్వడం, సిఐ గారు కూడా ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా ఏంటంటే మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పొద్దునేసి ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె మాకు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఒక 20 మందిని కమిటీ వేసుకొని వస్తే నేను బయటికి తీసుకెళ్తానని చెప్పారు. అది మా వాళ్ళకి నచ్చలేదు. అమ్మ మీరే ఇక్కడ, మీరు హోమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మాకు సరైన న్యాయం చేయాలి, ఇక్కడే చేయాలి అనేసి కొంచెం గొడవ పెట్టుకోవడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. దానివల్ల ఆమె ఏ విషయం నేను చెప్తానన్నది వెళ్ళారు. తర్వాత మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదని ఇంకా అలా చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు సంఖ్యాబలం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వారు ఆఫ్ చేస్తున్నారు. మా ఊరి నిండా 2000 జనం 4-5 రోజుల నుంచి పోలీసు వారు 2000 జనం మా ఊరు చుట్టుముట్టారు. దానికి మా జనాలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మేము ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరిని దోసుకోలేదు. మా సముద్రం మాకు కావాలి, మా సముద్రాన్ని మాకు దూరం చేయొద్దు. మేము ఫస్ట్ నుంచి కూడా సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగిన వాళ్ళం, సముద్రంలోకి వెళ్ళి ఆట చేసుకొని జీవించే వాళ్ళం. అటువంటి మత్స్యకారులు ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మేడం గారు, మన కలెక్టర్ మేడం గారు బుధవారం వస్తానని చెప్పారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల త్వరలో వస్తానని చెప్పారు. ఆమె వస్తారు కదా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రాత్రి 9 గంటలు 8 గంటల టైం అప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ సంఖ్యలో అయితే పోలీసులు మోహరించారు. ఇక ఇవాళ కలెక్టర్తో మత్స్యకారుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో అయితే హైటెన్షన్ నెలకొంది. ఇవాళ కలెక్టర్తో భేటీ అవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, మత్స్యకారులు ఇవాళ వద్దు అంటూ కూడా వారికి సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇవాళ కలెక్టర్తో మత్స్యకారుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇక తమకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ మాలతి, ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే బల్క్ డ్రగ్ పార్క్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహక చర్యలు చేపడుతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్నంతా కలుషితం చేయొద్దు, పర్యావరణ విఘాతం కలిగితే మేమంతా కూడా జీవించడానికి ఇబ్బందిగా ఉంటుందని మత్స్యకారులంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మత్స్యకారులతో మాట్లాడడానికి విజయ్ కృష్ణన్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అయితే గత బుధవారం అయితే అనౌన్స్ చేస్తున్నారు. కానీ అనివార్య కారణాలతో ఆయన ఎమర్జెన్సీగా స్వగ్రామం చెన్నై వెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో వాయిదా పడింది. ఈ వాయిదా పడిన నిన్న రాత్రి ఆమె పూర్తిగా అనౌన్స్ చేశారు, ఈ రోజు నేను రాజేపేట వస్తానని. అయితే మత్స్యకారులంతా కూడా ఎమర్జెన్సీగా రాత్రి అనౌన్స్ చేసి ఉదయాన్నే రావడానికి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా ఆర్డీఓకి లెటర్ ఇచ్చి మాకు విజయకృష్ణ గారు ఈ రోజు ముందు 2 days ముందు చెప్పి రావాలి గ్రామంలోకి అని చెప్పి వాళ్ళకు వినతి పత్రం కూడా ఇచ్చారు. విజయకృష్ణ కూడా
వాయిదా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరొక రోజు డేట్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1000 మంది పోలీసులు అయితే అక్కడ మోహరించిన పరిస్థితి. అదేవిధంగా మత్స్యకారులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోని ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీగా వచ్చే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో మాకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ కూడా వాళ్ళు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తాము. దీని మీద హోమ్ మినిస్టర్ అనిత, అంటే ఆ ప్రాంత నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత కూడా సానుకూలంగా స్పందించి మీరు కమిటీగా ఏర్పడి రండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి మీ సమస్యని పరిష్కారం చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తారని ఒక హామీ ఇచ్చారు. ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలియవస్తోంది. ఏదేమన్నా హోమ్ మినిస్టర్ అనిత సారథ్యంలో ఈ సమస్య వీగిపోయే అవకాశం ఉంది. అంటే సమస్యను సాల్వ్ చేసే అవకాశం అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాల్తే. అయితే శ్రీనివాస్, మరి ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదంటారు మత్స్యకారులకు అధికారులు? అంటే ముందస్తు సమాచారం నేను రాత్రి ఇచ్చారు. కారణం ఏంటంటే మత్స్యకారులంతా కూడా పిలుపునిచ్చారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ కూడా కలెక్టర్ గారు రివ్యూ తెప్పించడానికి రావాలి అని. ఒకవేళ అధిక సంఖ్యలో జనాభా కూడితే ఈ ఒరిజినల్ గా ఉండే రచయిత మత్స్యకారులని ఎవరైనా సైట్ ర్యాక్ పట్టించడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకు ప్రలోభ పెట్టడం లాంటి చర్యలు ఉంటాయనే ఉద్దేశం కావచ్చు. ఖచ్చితంగా రాత్రి ఎమర్జెన్సీగా ఒక నోటీస్ సర్వ్ చేసి ఉదయం అంటే అనౌన్స్ చేశారు ఉదయాన్నే వస్తున్నట్టు. ఉదయాన్నే బయలుదేరపోతే మత్స్యకారులు దాన్ని ఏకీభవించలేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని సున్నితంగా తీసుకొని యాక్సెప్ట్ చేసి ఈమె కూడా వాయిదా వేసుకున్నట్టు తెలియవస్తోంది. ఈ మేరకు కూడా మరొక డేట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.